విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః శరబిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఓం యతః సర్వే ప్రసూయంతే హి అనంగాత్మాంగదేహినః ఉన్మాదః సర్వభూతానాం తస్మై కామాత్మనే నమః. తస్మై కామాత్మనే నమః. తస్మై ఆ సత్శబ్దవాచ్యుడైనటువంటి పరమాత్మకు ప్రస్తుతము కామాత్ముడుగా మనకు దర్శనమిస్తున్నటువంటి మహానుభావునకు నమస్కారము. కాముడు అని అంటే స్త్రీ పురుషుల మనోభావాలను ఏకం చేసి ప్రజననము కోసము వాళ్ళను ప్రేరేపించేటువంటి దైవతత్వం. ఇది కూడా మనం లోకంలో కామము అనంతోటే ఒక విధమైనటువంటి ఏహ్య భావాన్ని అనుకుంటూ ఉంటాం. కానీ గీతాది శాస్త్రాలలో కాముడు భగవత్ స్వరూపుడే. భారతంలో కామ గీతలు అని ఒక 5 శ్లోకాలు అత్యద్భుతమైనటువంటివి ఉన్నాయి. భగవంతుడు కూడా సాక్షాత్తు ఒక విషయం చెప్పాడు. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మ విరుద్ధము కానటువంటి కామస్వరూపుడను నేనేనయ్యా అని తన విభూతి యోగంలో చెప్పాడు. అదిగో అటువంటి కామాత్మునకు నమస్కారము. వేదము సంతానము పొందటం అనేటువంటిది ధర్మంగా చెప్పింది. వివాహ మంత్రాల్లో కూడా ధర్మ ప్రజా సంపత్త్యర్థం కన్యాం వృణీమహే అంటారు. ధర్మమును ప్రజను సంపదగా అభివృద్ధి చెందించుకోవడానికి నేను కన్యను మేము ఈ వరుణకు కన్యను వరిస్తున్నాము అని అన్నారు. గృహస్థ ఆశ్రమములలో చాలా గొప్పది. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, మోక్షము, సన్యాసము అనే 4 ఆశ్రమ ధర్మాల్లో గృహస్థ ధర్మం అనేటువంటిది చాలా గొప్పది. ఆ గృహస్థ ధర్మంలో అత్యంత పవిత్రమైనటువంటిది స్త్రీ పురుష అనురాగ సంబంధమైనటువంటి కామము. దాని వలన ప్రజననము అనేటువంటి మహాఫలం దక్కుతూ ఉంటుంది. మహానారాయణోపనిషత్తులో ఈ ప్రజననము అనేది కూడా పరమమైనటువంటి వాటిల్లో ఒకటిగా చెప్పబడింది అన్నమాట. అదిగో అందుకని అటువంటి కామాత్మనే, కామస్వరూపుడుగా ఉండేటువంటి ఆయనకు నమస్కారము. ఈ కామస్వరూపుడు ఎక్కడున్నాడు అని అంటే సర్వభూతానాం ఉన్మాదః. సర్వభూతములకు అంటే సర్వ ప్రాణులకు అంటే మానవులకే కాదు, జరాయుజములు మొదలైనటువంటి సర్వజంతు సమాహారములో ఈ కామభావము అంటే అన్య లింగ వ్యక్తి సంపర్కము అనేటువంటిది పొందాలి అనేటువంటి ఉన్మాదము రూపంలో ఆ కాముడు మనకు కనిపిస్తూ ఉంటాడు. అందుకనే ధర్మకామము నింద్యము కాదు, దుష్టకామము నింద్యము.
దుష్టకామము ఎంత నింజమంటే రావణాసురుణ్ణి వంశంతో సర్వ పరివారంతో సంహరించవలసి వచ్చినంత మహాదోషం అన్నమాట. అటువంటిది కాని సర్వభూతములలో ధర్మబద్ధమైనటువంటి కామభావనయే ఇక్కడ ఉన్మాదము. ఉన్మాదము అని అంటే కొంచెము అధికంగా ప్రవర్తించటం. మనం లోకంలో ఒక మాట అంటూ ఉంటాం, తెలివితేటలు. ఆ తెలివి అనేటువంటిది అతి తెలివి అని అంటూ ఉంటామే, ఆ రకంగా ఇక్కడ ఈ మనస్సులో చెలరేగే భావం అనేటువంటిది అత్యంత గాఢంగా ఉంటుంది కనుక దాన్ని ఉన్మాదము అని అన్నారు. ఈ ఉన్మాదము సర్వభూతములలోనూ ఉంటుంది. కొందరు మహానుభావులు పూర్వజన్మలో సంచితమైనటువంటి పుణ్య విశేషం చేత ఈ కామోద్రేకానికి కట్టలు వేసుకోగలుగుతారు. అటువంటి వాళ్ళే మరి సన్యాసులు. చిన్నతనంలోనే బ్రహ్మచర్యాశ్రమం నుంచి నేరుగా సన్యాసాశ్రమంలోకి ప్రవేశించినటువంటి మహానుభావులు వాళ్ళందరూ కూడా అన్నమాట. కాబట్టి సర్వభూతానాం ఉన్మాదః యతః ఎవని వల్ల కలుగుతోందో అంటే ఆ పరమాత్మయే మన్మథ స్వరూపుడై సర్వభూతములలోనూ ఈ కామ వికారము అనే దానిని కలిగిస్తూ ఉంటాడు. దాని ఫలమేమిటి అని అంటే యతః సర్వే ప్రసూయంతే. ఆ కామ ఉన్మాదం వల్లనే ఈ సృష్టిలో ప్రజననము, ప్రసవము, జన్మ, పుట్టుట అనేటువంటిది జరుగుతోంది. సర్వే ప్రసూయంతే. ఎలాగా అంటే అసంగ ఆత్మ అంగదేహిన. ఆయన ఎటువంటి వాడు అని అంటే అంగము లేనటువంటి వాడు. అంటే మామూలుగా కరచరణాద్యవయవములు లేనటువంటి వాడు. పురాణ కథలో పరమేశ్వరుడు తనకు మనోవికారాన్ని పుట్టించబోయినటువంటి మన్మధుణ్ణి కాల్చివేశాడు అని మనకు స్కాంద పురాణము మొదలైనటువంటి కథల్లో జరుగుతోంది. అందుకని అతడు అనంగుడు. అనంగుడంటే బూడిద రాశి నిజానికి, కానీ ఆ పరమేశ్వరుడే మళ్ళీ రతిదేవి ప్రార్థన చేత ఆయన అనంగుడైనా సజీవంగానే ఉంటాడు అని చెప్పాడనమాట. అందుకని అటువంటి అనంగాత్మ అంగదేహిన, అనంగ స్వరూపం అంటే కామస్వరూపం, మా రూపము లేనటువంటి స్వరూపంతో ఉండి అటువంటి దేహంతో ఉన్నటువంటి వాడై యతః ఉన్నటువంటి యతః ఎవని వలన సర్వే ప్రసూయంతే అందరూ పుడుతూ ఉంటారో సర్వభూతానాం కామోన్మాదః యతః సర్వభూతములలో కామోన్మాదము అనేది ఎవరి వల్ల కలుగుతుందో అట్టి కామాత్ముడైనటువంటి శ్రీ మహావిష్ణువునకు నమస్కారము అని చెప్తుంటారు. ఇది మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించదగినటువంటి విషయం. ఏమిటంటే సృష్టి అనేటువంటిది కూడా భగవత్ స్వరూపమే. ఆయన పరమాత్మ సృష్టిలో సమస్తమైనటువంటి భూతములలో ప్రవేశించి ఈ సృష్టి కొనసాగేట్టుగా చేస్తూ ఉంటాడు. అందుకనే వేదంలో కూడా ఒక మాట ఉన్నది, మా ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి. ఆచార్యునికి విద్యా పరిసమాప్తి పూర్తి అయిన తర్వాత అతనికి గురుదక్షిణ ఇచ్చి ప్రియం ధనం ఆహృత్య, ప్రియమైన ధనాన్ని తీసుకొచ్చి ఇచ్చి తర్వాత ఆయన అనుజ్ఞ చేత గృహస్థాశ్రమంలో ప్రవేశించి ప్రజాతంతువును మా వ్యవచ్ఛేత్సి, ప్రజాతంతువును తెంపకు అంటే వివాహం చేసుకుని ఉత్తమ సంతానాన్ని పొంది ఈ వంశాన్ని అలా కొనసాగేట్టుగా చెయ్యి అని వేదం కూడా అనుశాసించింది. అందుకనే పురాణాల్లో అనేకులు సంతానము లేకపోతే ఏదో కారణంగా ఏదో అవరోధం వల్ల పుత్రకామేష్టి యజ్ఞము,
అశ్వమేధాది యజ్ఞములు మొదలైనవి చేసి ఆ దేవతల అనుగ్రహాన్ని సంపాదించి సంతానవంతులైనటువంటి కథలు మనం అనేకం వింటున్నాం అన్నమాట. అదంతా కామాత్ముడుగా కనిపించేటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. దానిని ఇందులో చెప్తున్నారు అనమాట. యతః సర్వే ప్రసూయంతే అనంగాత్మాంగదేహినః ఉన్మాదః సర్వభూతానాం తస్మై కామాత్మనే నమః. అయితే భగవద్గీతలో ఒక మాట అన్నారు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విధ్యేనమిహ వైరిణం అని ఒక శ్లోకం భగవద్గీతలో కనిపిస్తుంది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః, రజోగుణము వలన పుట్టినటువంటి ఇదిగో ఈ కామము, ఇదిగో ఈ క్రోధము, ఇవి రెండు మహా తిండిపోతులు. అందుకనే మహాపాపాత్మ స్వరూపం కలిగినటువంటివి. వాటిని శత్రువుగా భావించు అని అన్నారు. అవి ఏమిటంటే మరి ఈ శ్లోకానికి ఆ శ్లోకానికి భేదం ఉన్నట్టుగా కనిపిస్తోంది. కానీ అవి ఇందాక మనం అనుకున్నట్టుగా అధర్మ కామానికి సంబంధించినటువంటి విషయం. ఇందాక అనుకున్నాం కదా, రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళు రామ పత్ని అయినటువంటి సీతాదేవిని తీసుకుపోవటం మొదలైనటువంటివి, ఇంకా అనేక పులోముడు అనే రాక్షసుడు పులోమజ అనేటువంటి ఆమెను భృగు మహర్షి భార్య అగ్నిహోత్రాలు తయారు చేస్తూ ఉంటే ఆమెను ఎత్తుకుపోవడం మొదలైనటువంటి పురాణ కథలు చాలా ఉన్నాయి. అదిగో ఆ స్వరూపంలో కామము క్రోధము అనేటువంటివి శత్రువులు అన్నమాట. భగవద్గీతలో చెప్పారు, జాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః అని. ఇదంతా కూడా ధర్మేతరమైన వానికి సంబంధించినటువంటి విషయమే కానీ ధర్మబద్ధమైనటువంటి విషయానికి సంబంధించింది కాదు. యతః సర్వే ప్రసూయంతే హ్యనంగాత్మాంగదేహినః ఉన్మాదః సర్వభూతానాం తస్మై కామాత్మనే నమః. వెనక శ్లోకంలో ధర్మాత్మనే నమః అన్నారు, ఇక్కడ కామాత్మనే అన్నారు. అంటే పురుషార్థాల్లో ధర్మము మొదటిది, రెండవది అర్ధ పురుషార్థం. ఆ అర్ధ పురుషార్థం కూడా కామ పురుషార్థంతో కలిసే ఉంటుంది. అందుచేత ఇక్కడ ధర్మ అర్ధ కామ పురుషార్థాలకు సంబంధించినటువంటి విషయాన్ని కలిపే చెప్పారు అని మనం అనుకోవాలి. యంచ వ్యక్తస్థం అవ్యక్తం విచిన్వంతి మహర్షయః క్షేత్రే క్షేత్రజ్ఞమాసీనం తస్మై క్షేత్రాత్మనే నమః. ఇప్పుడు క్షేత్రము స్వరూపముగా కలిగినటువంటి ఆ స్వామికి, ఆ శ్రీమన్నారాయణునకు ఎదురుగుండా భీష్మునికి ఎదురుగుండా నిలుచుని ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను క్షేత్రాత్మకంగా భావిస్తున్నాడు భీష్మాచార్యుల వారు. అటువంటి క్షేత్రాత్మనే నమః అని. ఇక్కడ క్షేత్రము అంటే మామూలుగా పంట పొలము. క్షేత్రము అని అంటే ఇదం క్షేత్రం హి కౌంతేయ అని భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో క్షేత్రం అంటే ఏమిటో చెప్పారు. ఈ పంచభూతాలు, బుద్ధి మొదలైనటువంటి వాటివి సమాహారం. ఆ సమాహారం అంతా కూడా క్షేత్రము అని అనబడుతుంది అన్నమాట. అంటే అది వ్యక్తమైనటువంటి సర్వము క్షేత్రము కింద లెక్క. ఆ క్షేత్రము ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తత్వేన క్షేత్రజ్ఞ ఇది తం విదుహు అనేటువంటి ఆ భగవద్గీత శ్లోకాలను ఇక్కడ మనం అనుసంధించుకోవాలి. కాబట్టి తస్మై క్షేత్రాత్మనే నమః అంటే క్షేత్రం అంటే
శరీర స్వరూపంతో ఉండేటువంటి వాడు. ఈ శరీర స్వరూపము అన్న చోట మనం 2 రకాలైనటువంటి శరీరాలను భావించాలి. ఒకటి పిండాండము, రెండవది బ్రహ్మాండము. పిండాండ రూపమైన శరీరము అని అంటే మనము వ్యక్తులం, ఎవరికి వారు, వాళ్ళ దేహము. బ్రహ్మాండము అని అంటే విశ్వము, 14 లోకాల సముదాయమైనటువంటి ఎక్కడో అక్కడ దృశ్యమానమయ్యేటువంటి స్వరూపం కలిగినటువంటి బ్రహ్మాండము. ఈ 2 కూడా క్షేత్రములు. అటువంటి క్షేత్రాత్మనే తస్మై క్షేత్రాత్మనే నమః. ఈ క్షేత్రాత్మలో 2 ఉన్నాయి. ఒకటి క్షేత్రము, క్షేత్రాన్ని గుర్తించి తెలుసుకొని ప్రవర్తించేటువంటి వాడు. అందుకనే క్షేత్రే క్షేత్రజ్ఞం ఆసీనం. క్షేత్రే క్షేత్రమునందు అంటే ఇక్కడ క్షేత్ర శబ్దానికి బుద్ధి అని కూడా అర్థం చెప్పారు. బుద్ధి, ప్రతి వ్యక్తి యొక్క బుద్ధి విశేషములో ఆ క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఉంటాడు. మనం చెప్పుకున్నాం అనేక పర్యాయాలు. హృదయంలో ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. దాన్నే ఇక్కడ చెప్తున్నారు. క్షేత్రజ్ఞం ఆసీనం, చక్కగా పదిలంగా, ఏ విధమైనటువంటి తొట్టుపాటులు లేకుండా, ఏ రకమైనటువంటి క్షోభలు లేకుండా చక్కగా కూర్చుని ఉన్నాడు మన హృదయంలో. ఆ హృదయమే బుద్ధి క్షేత్రం అన్నమాట. బుద్ధి అనేటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో కూర్చున్నటువంటి క్షేత్రజ్ఞుడైనటువంటి స్వామి, ఆ స్వామిని మహర్షయః నిజానికి అవ్యక్తుడైన వ్యక్తస్థం, వ్యక్తమైనటువంటి దానిలో కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, మన హృదయాలను ఉంది అనుకోవటమే గాని మన హృదయాన్ని, ఆ పద్మకోశ ప్రతీకాశమైనటువంటి హృదయం ఒకటి ఉన్నది అని అనుకోవటమే గాని దానిని మనం స్వయంగా సాక్షాత్తుగా చూడలేం. దానిని అనుమాన ప్రమాణం అంటారు, శబ్ద ప్రమాణం అంటారు. మన లోపల ఒక విధమైనటువంటి కదలికతో లబ్డాబ్ మొదలైనటువంటి సౌండ్ వచ్చేట్టుగా ఉన్నటువంటి గుండెకాయ అనేటువంటిది ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి అవ్యక్తమే. కానీ శబ్ద ప్రమాణం వల్లను, అనుమాన ప్రమాణం వల్లను, ఇతరుల యొక్క మాటల వల్లను మనం దాన్ని వ్యక్తస్థముగా భావిస్తున్నాం. అంటే తెలియవచ్చేటువంటి స్వరూపంగా భావిస్తున్నాం అన్నమాట. దానిని మహర్షులందరూ కూడా ఏం చేస్తారంటే వ్యక్తస్థము చేసుకుంటారు. మొదట అవ్యక్తంగా ఉన్నటువంటి దానిని, వ్యక్తస్థమై ఉన్న దానిని విచిన్వంతి. ఇదిగో దీని స్వరూపం ఇది, ఇట్లా ఉంటుంది, దీంట్లో ఈ పదార్థాలు ఉన్నాయి, ఆ పదార్థంలో ఒక రంధ్రం ఉంది, సుషిరం ఉంది, ఆ దాంట్లో ఒక వహ్ని ఉంది, ఆ వహ్ని అనేటువంటిది పైకి ఊర్ధ్వమూలంగా ప్రసరిస్తూ ఉంటుంది అని ఈ విధంగా మహర్షి ఋషి అని అంటేనే ద్రష్ట అని అర్థం. ద్రష్ట అంటే చూచేవాడు అని అర్థం. చూడటం అంటే కళ్ళతో కాదు, మనోనేత్రంతో చూచేవాళ్ళు. ఆ చూడటం సామర్థ్యము పెరుగుతున్న కొద్దీ ఋషి మహర్షి అవుతాడు, బ్రహ్మర్షి అవుతాడు, రాజర్షి అవుతాడు, ఇతరమైనటువంటి స్వరూపం అవుతాడు. అటువంటి మహర్షులు అవ్యక్తమైన దానిని వ్యక్తస్థముగా ఉన్నదానిని దర్శించటానికి పోగు చేసుకుంటూ ఉంటారు. తదేకమైనటువంటి మనస్సుతో చేసుకుంటూ ఉంటారు. మనము ఏదైనా ఒక దానిని లక్ష్యంగా పెట్టుకున్నామంటే ఆ లక్ష్యము మాత్రమే కనపడేట్టుగా ఉండాలి అని అంటే తదితరమైనవన్నీ మన దృక్పథం నుంచి దూరంగా తొలగించి వేయాలి. దీనినే చమత్కారంగా భారతంలో ద్రోణాచార్యుడు అస్త్ర విద్యా పరీక్ష చేసినప్పుడు ఒక్కొక్కళ్ళని పిలిచి, అదిగో చెట్టు ఉంది చూశావా అన్నారు. ముందర ధర్మరాజుని. చూచానండి, చక్కగా కనిపిస్తోంది అన్నాడు. చెట్టు పైకి వెళ్ళు, అక్కడ ఒక చిన్న పక్షి ఉంది చూశావా అన్నాడు. చూశానండి, కనబడుతోంది అన్నాడు. ఆ పక్షి పక్కన కొమ్మలున్నాయి చూశావా అన్నాడు.
ఉన్నాయండి కనిపిస్తోంది అన్నాడు. చెట్టు మొదలు కనిపిస్తోందా అన్నాడు. కనిపిస్తోంది అన్నాడు. పో, నీకు లక్ష్యము కుదరలేదు, వెళ్ళిపో, పక్కకి వెళ్ళిపో అన్నారు ద్రోణాచార్యుల వారు. ఎప్పుడైతే అర్జునుడు వచ్చాడో అర్జునుడిని ఆ లక్ష్యమైనటువంటి ఆ పక్షి కనిపించిన తర్వాత అతనికి ఆ చెట్టు గాని మాట్లాడే గురువు గాని ఇతరమైనటువంటి చెట్టు యొక్క అంగాలు గాని ఏమీ కనబడలేదు. దానినే లక్ష్య శుద్ధి అని అంటారు. లక్ష్య సిద్ధి, లక్ష్య శుద్ధి కావాలి. అదిగో ఆ విధంగా విచిన్వంతి మహర్షయ ఎవరినైతే లోపల ఉండేటువంటి పరమాత్మను వ్యక్తస్థుడుగా విచిన్వంతి పోగు చేసుకుంటూ ఉంటారో అటువంటి క్షేత్రాత్మకుడు అంటే సర్వభూత హృదయాలలో ఉండేటువంటి బుద్ధిస్థానీయుడైనటువంటి క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నారో అటువంటి క్షేత్రాత్మనే నమః అని. మనం అందరం ఎందుకు చూడలేకపోతున్నాము అని అంటే మనలో ఋషిత్వం లేదు కనుక. మనం అందరం ఎందుకు చూడలేకపోతున్నాము అని అంటే మన గురి లక్ష్యం తప్పిపోతోంది కనుక. మనం ప్రతి విషయంలోనూ దీనిని అనుసంధించుకోవటమే మనం చేయాల్సింది. చూడండి, మన వాళ్ళు ప్రాచీన కాలంలో అంటే ఆచారాన్ని పాటించేటువంటి వాళ్ళు భోజనం చేసేటప్పుడు కొంతమంది కొన్ని నియమాలు పెట్టుకుంటారు. అందులో ఒక నియమం ఏమిటంటే మౌనం. మాట్లాడరు అని అంటే అర్థం ఏమిటనమాట, మాటలు ప్రారంభిస్తే లోకాభిరామాయణం పెరిగిపోతోంది. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని ప్రాణాహుతులు వేసుకున్న తర్వాత పక్క తనతో పాటు భోజనం చేసేవాడితో ఏమిటో సంగతులు, ఏమిటి, ఏం జరిగింది, నిన్న మీ ఊళ్ళో ఏదో హత్య జరిగింది కదా అని ఈ రకంగా అన్నం కొంత కలుపుకుని లోపలికి తింటూ ఉంటే ఆ హత్యలు, ఆ రక్తాలు, ఆ పోట్లు అవన్నీ కూడా ఈ అన్నంలో వాటి ప్రభావాన్ని చూపించి అవి శరీరంలోకి వెళ్ళి అన్నమయం హి సౌమ్య మనః అని ఉపనిషత్తు చెప్పింది కనుక మన లక్ష్యాన్ని పాడు చేస్తుంది. అందుకని భోజనం చేసేటప్పుడు 2 లక్షణాలు చాలా జాగ్రత్తగా పాటించమన్నారు. సాధ్యమైనంత వరకు ఏకాంత భోజనం అంటే ఒక్కడే కూర్చుని తినాలి. ఆ ఒక్కడే కూర్చుని తినాలి అని అంటే అర్థం ఏమిటంటే తక్కిన వాళ్ళని గురించి పట్టించుకోవద్దని కాదు. భోజనము అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నారు గనక దాని యందు మాత్రమే లగ్నం అవ్వటం కోసం చెప్పినటువంటివి. పండుగలు, పబ్బాలు మొదలైనటువంటి వాటిలో సమష్టి భోజనం అనేటువంటిది నిషిద్ధం కాదు. నిత్యమైనటువంటి ఆహార వ్యవహారాల విషయంలో చెప్పినటువంటి విషయాలన్నమాట. అందుకని సుఖేన ఉపవిశ్య సుఖేనైవ భోక్తవ్యం స్వస్థ మానసై అన్నారు. ఈ మామూలుగా ఈ మాట తద్దినం మంత్రాల్లో చెప్తూ ఉంటారు. ఆ పితృదేవతలుగా విశ్వేదేవతలుగా వచ్చినటువంటి బ్రాహ్మణులకు ఆ తద్దినం పెట్టేటువంటి వాడు ఈ ప్రార్థన చేస్తూ ఉంటాడయ్యా, మీరు చక్కగా కూర్చొని ఉపవిశ్య అంటే అవయవాలన్నింటినీ చక్కగా పొందికగా అమర్చుకొని, సుఖేన అంటే ఇంద్రియములన్నింటినీ కూడా ఏకాంతం చేసుకుని, సుఖ దుఃఖ, సుఖ అంటే అంటే ఇంద్రియాలన్నీ బ్యాలెన్స్డ్ గా ఉండటాన్ని సుఖం అంటారు. ఇంద్రియాలు చెదిరిపోవటాన్ని దుఃఖం అంటారు. కాబట్టి సుఖేన మౌనేన అంటే మాటలు ప్రారంభిస్తే లోకమంతా తిరుగుతుంది గనక ఆ మౌనము భగవద్భాష గనక దానిని అవలంబిస్తూ భోజనం చేయమన్నారు. ఈ మాటలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఋషులు అనేటువంటి వాళ్ళ లక్ష్య శుద్ధి ఏ కారణంగా ఏర్పడిందో గమనించడం కోసం ఈ మాటలు చెప్పుకుంటున్నాం అన్నమాట. ఎంచ వ్యక్తస్థమవ్యక్తం విచిన్వంతి మహర్షయః క్షేత్రే క్షేత్రజ్ఞమాసీనం తస్మై క్షేత్రాత్మనే నమః. యం త్రిధాత్మానమాత్మా ఆత్మస్థం వృతం షోడశభిర్గుణైః ప్రాహుః సప్తదశం సాంఖ్యాః తస్మై సాంఖ్యాత్మనే నమః. పైన చెప్పినటువంటి క్షేత్రాత్మకమైనటువంటి పరమాత్మ
పైన చెప్పినటువంటి ధర్మ అర్థకామ పురుషార్థములు దాటి మరి వానప్రస్థాశ్రమంలో ఉండేటువంటి వాళ్లను సూక్ష్మంగా ఉద్దేశించి చెప్పినటువంటిగా మనకి కనిపిస్తోంది అన్నమాట. అంటే గృహస్థాశ్రమంలో ఇహము పరము రెండు లక్ష్యములుగా ఉంటాయి. వానప్రస్థాశ్రమంలో ఇహము అనే లక్ష్యం తిరిగిపోతుంది. అక్కడ మెల్లగా మెల్లగా అభ్యాస పాఠవం చేత పరమాత్మకు చేరువగా ఉంటాం. అందుకోసమని దానిని వానప్రస్థాశ్రమ సంబంధమైనటువంటిది ప్రధానంగా, అంటే తక్కినవి లేవని కాదు, ఆ భావన చేయాలి. తర్వాత ఇంకా పూర్తిగా జ్ఞానమయమైనటువంటి స్థలానికి వెళుతున్నారు. యం త్రిధా ఆత్మానమాత్మస్థం మృతం షోడశిభిర్గుణైః ప్రాహుః సప్తదశం సాంఖ్యాః తస్మై సాంఖ్యాత్మనే నమః. సాంఖ్యము అనేటువంటిది ఒకానొక ప్రస్థానం. యోగము సాంఖ్యము మొదలైనటువంటివి మన మన సంప్రదాయంలో చాలా ప్రత్యేకమైనటువంటిది. సంఖ్య అని అంటే చక్కని పరిగణన అని అర్థం. సంఖ్య అని అంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానము అని అంటే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానము అనేదాన్ని. ఆ పరమాత్మకు సంబంధించిన జ్ఞానం అనేటప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు ఎన్నుకుంటాం. అంటే వస్త్రాల దుకాణంలోకి వెళ్ళి ఒక ఆమె చీర కావాలి అని అంటుంది. చీర కావాలి అనంతోటే ఆ షాప్ వాడు ఓ 20 30 చీరలు అట్లా పరిచి పెడుతూ ఉంటాడు. ఒక్కొక్క దానిని పరిశీలిస్తుంది. ఆ పరిశీలించిన తర్వాత అక్కర్లేని వాటిని పక్కన పెడుతుంది. అక్కర్లేనిది ఏదో తెలుసుకోవాలి, కావలసింది ఏదో తెలుసుకోవాలి. అదిగో అటువంటి విధానమే సాంఖ్యము అని మనం అనుకుంటాం అన్నమాట. అది షోడశభిః గుణైః వృతం, 16 గుణాలతో 16 లక్షణాలతో ఆవరించి ఉన్నది. ఆ తర్వాత ఎక్కడున్నది అంటే ఆత్మస్థం, హృదయంలోనే ఉన్నది. ఏ విధంగా ఉన్నది అంటే త్రిధా, 3 రకాలుగా ఉన్నది. త్రిధా ఆత్మానం, 3 రకాలైనటువంటి విధంగా ఉండేటువంటి ఆత్మస్వరూపము. ఆ 3 రకాలైనటువంటి ఆత్మస్వరూపం ఏమిటో మాండూక్యోపనిషత్తు చెప్తోంది. విశ్వ తైజస ప్రాజ్ఞ. విశ్వ తైజస ప్రాజ్ఞ అనేటువంటి స్వరూపాలు 3 స్వరూపాలతో, అంటే జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్త్యవస్థలో ఉండేటువంటి విశ్వ తైజస ప్రాజ్ఞ స్వరూపాలుగా ఉన్నటువంటిది. అది ఇందాక మనం అనుకున్నట్టుగా స్పష్టంగా కనపడదు, ఏరుకోవాలి, ఎంచుకోవాలి. అదంతా బాగా అనేకమైన వాటితో కప్పబడి ఉంది, వృతమై ఉంది, ఆవరించి ఉంది. ఏమిటి అవి అని అంటే 16 లక్షణాలట అవి. ఆ 16 లక్షణాలు ఏమిటి అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, తర్వాత పంచభూతాలు, మనస్సు. అవి పెద్ద సైజా? మాస్టర్ మీది మ్యూట్ అయిందండి. మీ వాయిస్ మ్యూట్లోకి పోయింది. హలో, వినపడుతోందండి, వినపడుతోంది. యం త్రిధాత్మానమాత్మస్థం వృతం షోడశభిర్గుణైః ప్రాహుః సప్తదశం సాంఖ్యాః తస్మై సాంఖ్యాత్మనే నమః. ఈ సప్తదశ 16 అయిపోయిన తరువాత, అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, 5 పంచభూతాలు, మనస్సు అనేటువంటి ఈ 16 లక్షణాలని వెతుక్కుంటూ పోతున్నాం అన్నమాట. ఇదే పరమాత్మ, ఇదే అనుకుంటూ పోతే ఇవేమీ పరమాత్మ యొక్క
పరిపూర్ణత్వంతో కూడినవి కావు. వీటికి అనేకమైనటువంటి హద్దులు ఉండిపోయినాయి. అయితే మనం ఏం చేస్తాము, మనకి ఏది కావాలో ఆ వస్తువు చూడటానికి అది గుట్టుగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటుందో అన్నిటినీ పరిశీలిస్తూ ఉంటాం. ఏదైనా ఒక మంచి శ్రేష్టమైనటువంటి వజ్రము మన మన వజ్రం కలిగినటువంటి ఉంగరం ఒకటి మన చేతిలో ఉంటుంది. అవి ఉన్నది ఏదైనా ఒక రోజున జారిపోతే అది కనపడేంత వరకు మనం వెతుకులాడుతూనే ఉంటాం. ఆ వెతుకులాడేటప్పుడు అన్ని వస్తువులు చూస్తూ ఉంటాం. ఇంట్లో ఉన్న తిరగల రాయిని, రోకలి, మంచం మొదలైన వాటిని అన్నిటినీ కూడా చూసి ఇది కాదు ఇది కాదు ఇది కాదని పక్కన పెట్టి అది దొరికే వరకు వెతుకులాట అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఈ పంచభూతాల్ని, పంచ ఇంద్రియాల్ని, పంచ కర్మేంద్రియాల్ని, మనస్సును అనే వాటిని ఓహో అయ్యా స్వామి మీరేనా నేను వెతుకుతూ ఉండేటువంటి వాడు అని పంచభూతాల్లో మొట్టమొదట ఆకాశం దగ్గరికి పెడతాం. ఆ తర్వాత వాయువు దగ్గరికి, ఆ తర్వాత అగ్ని, ఆ తర్వాత నీరు, ఆ తర్వాత భూమి. వీటిల్లో ఎందుకు వెతికాం ఇవి అని ఎందుకు అనుకున్నామంటే ఆ పరమాత్మతత్వం వాటిలో కూడా ఉంది. అయితే ఆ పరమాత్మతత్వం వాటిల్లో గూఢంగా ఉండటం వల్ల దాని స్వరూపాన్ని మనం పట్టుకోలేక ఇవి కావండి అని ఈ ఐదింటిని పక్కన పెట్టాం. అలాగే మనస్సు, మన శరీరంలో ఉండేటువంటి త్వక్, చక్షు, జిహ్వా, ఘ్రాణములు ఉన్నాయి కదా, ఈ 5 ఇంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక అనేటువంటి ఈ 5 ఇంద్రియాలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మేమేమో నువ్వు వెతికేవి మేమేమో చూడు అని అంటూ ఉంటాయి అన్నమాట. అలాగే కర్మేంద్రియాలు, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు అనేవి, ఇవి కూడా మనని ప్రలోభ పెడుతూ ఎదురుగుండా నుంచుంటూ ఉంటాయి. నువ్వు వెతికేది మేమేమో అని. వీటిని మనం అనేకమైనటువంటి ప్రమాణాల ద్వారా నిర్ణయించుకొని నువ్వు కాదు నువ్వు కాదు నువ్వు కాదు నువ్వు కాదని వీటిని వరుసగా లెక్క పెట్టుకుంటూ పోతే అలా లెక్క పెట్టుకుంటూ పోయి పక్కన పెట్టవలసినటువంటి 16 లక్షణాలు ఏర్పడ్డాయి. ఆ 16 లక్షణాలకు తరువాత ఎప్పుడైతే ఇవి కాదని నిర్ణయించుకున్నామో ఆ తరువాత ఆత్మతత్వము అనేటువంటిది 17వదిగా మనకు కనిపిస్తోంది. ఇట్లా సంఖ్యా పరిగణన అనేటువంటిది ఉంది గనక ఇటువంటి విచారానికి సంబంధించిన శాస్త్రాన్ని సాంఖ్య శాస్త్రము అని అన్నారు. అది కూడా పరమాత్మ స్వరూపమే. వాళ్ళు ఆ సాంఖ్యముతో పరమాత్మ విచారం చేసేటువంటి వాళ్ళని సాంఖ్యులు అంటారు. ఆ సాంఖ్యులు ఈ పరమాత్మను 17వ తత్వంగా చెప్తారు. 16 తత్వాలని ముందర మనకు చూపించి ఇవి కాదు అని నిరూపించి వీటికంటే భిన్నమై 17వ తత్వము ఆత్మస్వరూపము ఉన్నది అని చెప్తూ ఉంటారు అన్నమాట. ఎక్కడ చూపిస్తారు దాన్ని? ఆత్మస్థం. ఆ 17వ స్వరూపం ఎక్కడుంది అని అంటే ఆత్మలోనే ఉంది. ఆత్మ అంటే ఇక్కడ దేహం అన్నమాట. దేహంలోనే ఉంది. ఆ దేహంలో ఎట్లా ఉంది? 16 కుప్పలో పడి ఎక్కడో కనపడకుండా ఎంతో ప్రయత్నం చేస్తే గాని కనపడకుండా ఉంది. షోడశభిః గుణైః అన్నాం అన్నమాట. అటువంటి 16 గుణాలతో వృతమై ఉన్నటువంటి ఏ స్వరూపంగా ఉంది అంటే విశ్వ, తైజస, ప్రాజ్ఞ అనే స్వరూపాలు 3 రకాలుగా ఉంది. అంటే జాగ్రత్త దశలో విశ్వరూపంగా కనిపిస్తుంది ఆ ఆత్మ, ఆ పరమాత్మయే. అంటే ప్రపంచమంతా మెలకువలు ఉన్నప్పుడు మనం అన్నిటినీ చూస్తున్నాం. పంచాత్మకంగా ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నాం. అంటే పంచభూతాల్ని, పంచ తన్మాత్రల్ని, పంచ కర్మేంద్రియాల్ని, పంచ తత్వాల్ని, వీటినన్నిటినీ వీటి స్వరూపం, వీటన్నిటి సమాహార రూపమైనటువంటి ప్రపంచాన్ని చూస్తున్నాం అన్నమాట. కాబట్టి జాగ్రత్త దశలో విశ్వ అన్నారు. తర్వాత రెండవది తైజస. ఈ స్వప్నావస్థలోకి వెళ్ళేటప్పటికీ ఏమైందంటే ఈ ప్రపంచమంతా మనకి కనబడదు. ఇంద్రియాలు లోపలనే నిద్రపోతూ ఉంటాయి. ఒక మనస్సు మాత్రం మేలుకొని ఉంటుంది. ఆ మేలుకున్న మనస్సు
తన సొంతంగా ఒక విశ్వాన్ని కల్పించుకుంటూ ఉంటుంది. అదే కళ. అక్కడ దాన్ని తైజసము అని అన్నారు. ఆ స్వప్నావస్థ కూడా అణగిపోయిన తర్వాత గాఢమైన సుషుప్తి దశ ఏదైతే ఉందో ఆ సుషుప్తి దశలో ఇంద్రియాలు ఉండవు, మనస్సు ఉండవు. అక్కడ ప్రాజ్ఞ స్వరూపం, ఆ పరమాత్మ యొక్క తత్వం అనేటువంటిది గోచరిస్తుంది అన్నమాట. కాబట్టి విశ్వ తైజస ప్రాజ్ఞ రూపంలో 3 రకాలుగా, అంటే ప్రపంచం కూడా పరమాత్మయే, కానీ మనం అజ్ఞానం చేత ప్రపంచము పరమాత్మ కంటే భిన్నము అనుకుంటున్నాం. మాయ, ఆ మాయను భిన్నం అనుకుంటున్నాం కాబట్టి అది కాకపోతోందన్నమాట. ఆ విధంగా విశ్వ తైజస ప్రాజ్ఞ రూపం 3 రకాలుగా ఆత్మస్థం శరీరంలో ఉన్నటువంటి 16 గుణాలతో కప్పబడి ఉన్నటువంటి 17వదైనటువంటి తత్వాన్ని ఏ సాంఖ్యతత్వాన్ని అయితే మహర్షులందరూ కూడా సాంఖ్యులు అనేటువంటి వాళ్ళు, అంటే మహర్షుల కంటే వీళ్ళల్లో చిన్న తేడా ఏమిటంటే మహర్షులు తపశ్శక్తి చేత గాఢమైన భావన చేత ఇందాక చెప్పినటువంటి 16ంటిని పట్టించుకోకుండా నేరుగా అక్కడికి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు కొంచెం క్రింది స్థాయి వాళ్ళు, వీళ్ళు పండితులైనటువంటి వాళ్ళు విచారణ చేస్తారు. మనం బజార్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా మనం తీసుకోవాలి అని అంటే దాంట్లో సారం ఉందా లేదా, చక్కగా ఉందా లేదా, నేవళంగా ఉందా లేదా. ఒక మంచి మామిడి పండు అనుకోండి, ఆ మామిడి పండు చక్కగా ఉందా లేదా, దీంట్లో ఏ దోషము లేకుండా ఉందా లేదా అని అనేక విధాలుగా పట్టి చూచి అటు తిప్పి ఇటు తిప్పి చూచి ఏ విధమైన దోషము లేదనుకున్నప్పుడు తీసి మనం పక్కన వేసుకుంటాం. ఆ రకమైనటువంటి తత్వంతో కూడినటువంటి వాళ్ళు సాంఖ్యులు అన్నమాట. వాళ్ళు ఈ విధంగా ఒక్కొక్క దానిని పరిశీలించి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని 16ంటిని కాదని ఆ పైన కనిపించినటువంటి 17వ తత్వాన్ని, ఆత్మతత్వాన్ని ప్రకటిస్తారు. ప్రాహువు పెద్దగా చెబుతారు. ఆ ఎవరైతే చెప్పారో వాళ్ళని సాంఖ్యులు అంటారు. ఆ చెప్పబడిన వాడు సాంఖ్యాత్ముడు, అంటే జ్ఞానస్వరూపుడు అని. అటువంటి జ్ఞానస్వరూపునకు నమస్కారము అని శ్లోకం చెప్తోంది. యం త్రిధాత్మానమాత్మస్థం వృతం షోడశభిర్గుణైః ప్రాహుః సప్తదశం సాంఖ్యాః తస్మై సాంఖ్యాత్మనే నమః. తర్వాత యం వినిద్రాః జితశ్వాసాః సత్వస్థాః సంయతేంద్రియాః జ్యోతిః పశ్యంతి యుంజానాః తస్మై యోగాత్మనే నమః. సాంఖ్యులు అంటే విద్వాంసులు, ఒక రకమైనటువంటి విద్వాంసులు. అంటే కేవలము ఏదో ఫిలాసఫీ అనేటువంటి శాస్త్రాన్ని చదువుకున్నటువంటి వాళ్ళు కాదు, విచారణశీలుడైనటువంటి వాళ్ళు. వాళ్ళు అయిన తర్వాత వాళ్లకు 17వ తత్వం ఒకటి ఉంది అనేటువంటి సంగతి బుద్ధిగోచరమైంది, కానీ దానిని పూర్తిగా పట్టుకోవటానికి కావలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సాధనం ఉంది. ఆ సాధనమే యోగము అంటారు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనేటువంటి అష్టాంగ లక్షణంతో కూడినటువంటి యోగ శాస్త్రము ఏదైతే ఉందో ఆ యోగ శాస్త్రము అనేటువంటిది ఆ 17వ తత్వాన్ని పట్టుకోవటానికి చాలా ఉపకరిస్తుంది అన్నమాట. అయితే ఆ యోగము అనేటువంటిది అంత సులభంగా సిద్ధించేది కాదు. యం వినిద్రాహ, మొట్టమొదట వాళ్ళు వినిద్రులు కావాలి, నిద్ర లేని వాళ్ళు కావాలి. ఇక్కడ నిద్ర అంటే శరీరాన్ని మంచం మీద పడేసి కళ్ళు మూసుకుని పొందేటువంటి నిద్రగా మనం భావించకూడదు. భగవద్గీతలో యా నిశా సర్వభూతానాం యస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహే అని అన్నారే.
ప్రపంచంలో ప్రవర్తించేటువంటి వాళ్ళందరూ ఏది రాత్రి అనుకుని అంటారో, అంటే చూడకుండా కళ్ళు మూసుకుని శరీరాన్నంతటినీ కూడా వివశం చేసి పడుకుని ఉంటారే, అక్కడ మేల్కొని ఉండేటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు వినిద్రుడు. అంటే మామూలుగా లోకంలో ఉండే శరీర సంబంధమైనటువంటి మేల్కొనడం నిద్ర అనేటువంటిది కాదు ఇక్కడ. ఈ నిద్ర ఏమిటంటే, ఈ నిద్ర అజ్ఞాన రూపమైనటువంటిది. అజ్ఞానం అంటే ఏమిటంటే పరమాత్మను దర్శించకుండా ప్రపంచాన్ని మాత్రమే దర్శించు ఉండటం. కాబట్టి వినిద్రాహ అంటే ప్రపంచ దర్శనం చేయకుండా పరమాత్మైక దర్శనం చేయటానికి ప్రయత్నించేవాళ్ళు అని అర్థం అనమాట. ఎం వినిద్రాహ. అటువంటి స్థితి కలగటానికి మరొక దృఢమైనటువంటి సాధనం ఒకటి ఉంది. అదేమిటి అంటే జితశ్వాసాహ. శ్వాసను గెలవటం. మన మామూలుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటివి భగవంతుడి దయ వల్ల మాతృగర్భంలో ఉన్నప్పటి నుంచి మళ్ళీ ప్రాణం పోయేంత వరకు కూడా సహజంగా అదంతటా అది నేను ఈ పని చేస్తున్నాను అనేటువంటి సంకల్పం లేకుండా జరిగిపోతూ ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, గాలి పీల్చుకోవడం వదలటం అనేటువంటిది. కానీ యోగులైనటువంటి వాళ్ళు దీనిని నియమనం చేస్తారు. దానికే ప్రాణాయామము అని పేరు. ప్రాణములను ఆయమనం చేయటం అంటే తన గుప్పిట్లో పెట్టుకోవటం. అంటే మామూలుగా గాలి పీల్చడానికి ఎంత సమయం పడుతుందో, వదలటానికి ఎంత సమయం పడుతుందో, ఆ సమయం కంటే అత్యధికమైన సమయాన్ని పీల్చటానికి, అత్యధికమైన సమయాన్ని ఆ లోపల పట్టి ఉంచటానికి, అత్యధికమైన సమానమైన సమయాన్ని దాన్ని వదలటానికి పెట్టి అభ్యాసం చేసేటువంటి ప్రక్రియ ఒకదాన్ని ప్రాణాయామము అంటారు. శ్వాస మీద ధ్యాస అని ఈ మధ్యన ఒక మాట చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఏం చేస్తుందనంటే, ప్రాణాయామం అనేటువంటిది ఏం చేస్తుందనంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల నియమనం ద్వారా ఈ ప్రపంచ దర్శనాన్ని కాసేపు పక్కన పెట్టేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ప్రాణాయామ పరాయణులు అవుతారో, భగవద్గీతలో కూడా ఈ ప్రాణాయామాన్ని గురించి అనేకమైన విషయాలు చెప్పారు. అటువంటి ప్రాణాయామం అనేటువంటి ప్రక్రియ ద్వారా జితశ్వాసాహ, శ్వాసను గెలిచినటువంటి వాళ్ళు. శ్వాస అంటే దాన్ని ఏమన్నాం, ప్రాణము అన్నాం. ప్రాణం అంటే బ్రతుకు, జీవనము అని అర్థం. దానిని తన స్వశక్తి చేత నిలువరించగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జితశ్వాసులు. అంటే మామూలుగా మనం ఎవరైనా ఒక వ్యక్తి కళ్ళు మూసుకుని ఒక చోట కూర్చుని ఉంటే వీడు బతికున్నాడా చనిపోయినాడా అని చూడటానికి ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తూ ఉంటాం. ముక్కు దగ్గర గాలి మాత్రం ఆడుతూనే ఉంటుంది. కానీ యోగి అయినటువంటి వాడు, ప్రాణాయామపరుడైనటువంటి వాడి దగ్గర ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూస్తే గాలి ఆడటం అనేటువంటిది ఉండదు. అంటే మరి వీడు బతికున్నట్ట చనిపోయినట్ట అంటే బ్రతుకుని గుప్పెట్లో పెట్టుకున్నట్టు. అటువంటి వాడు అన్నమాట జితశ్వాసుడు అంటే. అటువంటి జితశ్వాసులు సత్వస్థాహ. సత్వము అనేటువంటి దాని యందు ఉన్నటువంటి వాళ్ళు, అంటే పరమాత్మతత్వమునందు మాత్రమే లగ్నమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాళ్ళు. సంయతేంద్రియా. ప్రాణములను బిగబట్టడంతో పాటు ఇంద్రియ వ్యాపారాలని కూడా అణచివేయటం అనేటువంటిది కావాలి. ఇంద్రియ వ్యాపారాలంటే చూడటం, వినటం, తాకటం, మరి రుచి చూడటం మొదలైనటువంటి వికారాలు ఉన్నాయే, ఇవన్నీ కూడా వాటిని కూడా అరికట్టి వేయాలి. అంటే ఎటువంటి స్థితి అంటే అది కళ్ళు తెరిచినా కానీ ఎదురుగుండా ఏముందో కనపడకుండా ఉండేటువంటి మహానుభావులు కొంతమంది ఉంటారు. ప్రాణాయామం మొదలైనవి చేసేటప్పుడు ఏం చేస్తారంటే కళ్ళు పూర్తిగా మూసివేయకూడదు, పూర్తిగా తెరిచి ఉంచకూడదు అన్నారు. ఆ భగవద్గీతలో ఈ యోగ మార్గాన్ని చెప్పినప్పుడు ఈ లక్షణాలన్నింటినీ చెప్పారన్నమాట. ఆ కళ్ళు తెరిచి తెరవనట్టుగా ఉండాలి. తెరిచి ఉండాలి ఎందుకనంటే నిద్ర కాకుండా ఉండడం కోసం. మూసి ఉన్నట్లుగా ఉండడం ఏమిటి అంటే ప్రపంచాన్ని చూడకుండా ఉండడం అన్నమాట.
ఆ రకంగా ఇంద్రియాలన్నింటినీ కూడా అరికట్టి యోగ మార్గం చేత ప్రపంచ దర్శనం మానివేసి ప్రపంచంలో ఉండేటువంటి ప్రవృత్తినంతటినీ కూడా వదిలిపెట్టేసేసి యోగి, అటువంటి వాళ్లే మహాయోగులు అంటారు. ఆ యోగులైనటువంటి వాళ్ళు మనం పురాణ ఇతిహాసాల్లో చాలా మంది అటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. కర్దమ ప్రజాపతి చరిత్ర అనేటువంటిది భాగవతంలో తృతీయ స్కంధంలో ఒకటి చాలా అద్భుతమైనటువంటిది ఉంది. ఆ కర్దమ ప్రజాపతి గురించి చెప్పేటప్పుడు అనేక పర్యాయాలు యోగమాయను వశం చేసుకున్నటువంటి వాడు అని భాగవతంలో ఆ మాట చెప్పారన్నమాట. అదిగో అటువంటి వాళ్ళు ఇక్కడ మనకు వినిద్రులు, జితశ్వాసులు, సత్వస్థులు, సంయతేంద్రియులు అయి ఏ జ్యోతినైతే కలుపుకొని యుంజానాహ దాన్ని అంటిపెట్టుకొని దాని నుండి చెదరకుండా పశ్యంతి చూస్తూ ఉంటారో తస్మై అటువంటి యోగాత్మనే యోగస్వరూపుడైనటువంటి వాడు. మనకు మామూలుగా భక్తి మార్గము, జ్ఞాన మార్గము, యోగ మార్గము, కర్మ మార్గము అని 4 మార్గాలు ఉన్నాయి. ఈ 4 మార్గాలు స్థూలంగా వేరువేరుగా అనిపించినా ఇవి అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగినటువంటివే. అటువంటి వాటిల్లో ఈ యోగము అనేటువంటి శక్తి దానిని అభ్యాసం చేత భగవంతుణ్ణి అర్జునుడు అడిగాడు, ఎట్టాగయ్యా మనస్సు ఎప్పుడూ తిరుగుతూ ఉండేదే దానిని కట్టిపడేమంటావు ఎట్లాగా అంటే భగవంతుడు ఏం చెప్పాడు, అభ్యాసేనచ కౌంతేయ వైరాగ్యేణచ గృహ్యతే అన్నాడు. అభ్యాస వైరాగ్యముల చేత పట్టుబడుతుంది అని అన్నాడు. ఆ అభ్యాసమే యోగాభ్యాసం. ఆ యోగాభ్యాసం యొక్క ఫలమే పరమాత్మ. అందుకనే ఆయనను యోగాత్ముడు అని ఈ శ్లోకంలో భీష్ముడు ఎదురుగుండా ఉండేటువంటి కృష్ణ పరమాత్మను చెప్పాడు. ఈ కృష్ణ పరమాత్మ మామూలుగా మనుష్యుల మధ్యలో సంచరిస్తూనే అనేక పర్యాయాలు తన యోగ శక్తిని ప్రదర్శించాడు. ధృతరాష్ట్రుని సభలో రాయబారిగా వెళ్ళినప్పుడు అక్కడ విశ్వరూప దర్శనం చేయించాడు అందరి చేత. అలాగే గోవర్ధన పర్వతం ఎత్తడం మొదలైనటువంటివన్నీ కూడా ఇవన్నీ యోగ శక్తి వల్ల కలిగినటువంటి పనులే. మామూలుగా ప్రతి మనిషికి ఒక పరిమితమైనటువంటి శక్తి ఉంటుంది. అపరిమితమైన శక్తి ఆ పరిమితమైన శక్తి గల దేహంలోనే నింపగలగటం అనేటువంటిది యోగం వల్ల సిద్ధిస్తుందన్నమాట. అటువంటి యోగాత్మనే యోగమే ఆత్మగా కలిగినటువంటి స్వరూపంగా కలిగినటువంటి ఆ పరమాత్మకు నేను నమస్కారం చేస్తున్నాను అని అంటున్నారు. యం వినిద్రాహ జితశ్వాసాహ సత్వస్థాహ. సత్వస్థ అంటే సత్వగుణమున నిష్ఠ కలిగి ఉండాలి. అంటే తమోగుణ సంబంధమైనటువంటి తమోగుణ సంబంధమైనటువంటి ఆవరణ శక్తిని గాని రజోగుణ సంబంధమైనటువంటి విక్షేప శక్తిని గాని దగ్గరకు రాకుండా, అంటే సత్వగుణంలో ప్రకాశ శక్తిలో రజస్తమో గుణాల లక్షణం ఏమాత్రము చేరకుండా ఉండేటువంటి ప్రయత్నంలో సాఫల్యం పొందినటువంటి వాళ్ళు సత్వస్థులు అన్నమాట. అటువంటి సత్వస్థాః సంయతేంద్రియాః యుంజానాః యోగం చేస్తూ ఉండేవాడు. యుంజానాః అనేది ప్రజెంట్ పార్టిసిపుల్, అంటే అది ఏదో చేసేసాము అయిపోయింది అని అనుకోవటం కాదు. ఆ ప్రక్రియలో నిమగ్నమై అదే కొనసాగిస్తూ ఉండేటువంటి వాళ్ళు అన్నమాట. అటువంటి వాళ్ళు ఏ జ్యోతిని చూస్తూ ఉంటారో అటువంటి జ్యోతిరాత్మకమైనటువంటి యోగాత్మకుడైన పరమాత్మకు నేను నమస్కారం చేస్తున్నాను అని భీష్ముల వారు అంటున్నారు. యం వినిద్రాః జితశ్వాసాః సత్వస్థాః సంయతేంద్రియాః జ్యోతిః పశ్యంతి యుంజానాః తస్మై యోగాత్మనే నమః. అపుణ్య పుణ్యో పరమే యం పునర్భవ నిర్భయాః సంభక్షయతి భూతాని తస్మై ఘోరాత్మనే నమః. ఇటువంటి ఈ శ్లోకంతో మొదలుకొని తర్వాత కొన్ని విషయాలు
తరువాతి వారంలో చెప్పుకుందాం. ఇప్పటికి స్వస్తి.